హలో అండి, ఈరోజు పాలక్ పన్నీర్ మనం ప్రిపేర్ చేసుకుందాం ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని వేడి నీళ్ళు రెడీ చేసుకున్న తర్వాత మనం ఒక కట్ట పాలకూరని అయితే ఇందులో వేసేసుకుని ఒక 10 to 20 seconds ఉంచేస్తే సరిపోతుందండి. ఎక్కువ వెయిట్ చేసే అవసరం లేదు, మళ్ళీ ఇందులో ఉన్న మినరల్స్ అన్నీ పోతాయి, ప్రోటీన్స్ను. దీన్ని కూల్ అయిన తర్వాత మిక్సీలో వేసేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవడమే, పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని మనం పన్నీర్ని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నామని కట్ చేసుకుని పీసెస్లా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్ కింద. నెక్స్ట్ అదే కడాయిలో మనం మసాలా సరుకులు వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కాజు, బాదము, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి, టమాటా, ఇవన్నీ మనం షాలో ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసుకునే అవసరం లేదు, ఇవన్నీ జస్ట్ మగ్గితే సరిపోతుంది. అలాగే గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూల్ అయిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే బౌల్లో ఆయిల్ వేసుకుని పేస్ట్ కూడా వేసుకోవాలి. పేస్ట్ వేసుకుని ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఈ పేస్ట్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసుకునే అవసరం లేదు, మనం ముందే ఫ్రై చేసుకున్నాం కాబట్టి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం తీసుకున్న స్పైసెస్ అవన్నీ వేసేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, ఇవన్నీ మసాలా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత చిటికెడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ పన్నీర్ వేసుకున్న తర్వాత. అంతే అండి, లాస్ట్గా చివరిగా కొత్తిమీర వేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. వేడివేడి పులావ్లో కానీ లేదా చపాతీతో తిన్నా చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.